ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా సోదరులందరికీ నా నమస్కారం. మీ అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు. ఈ నూతన సంవత్సరంలో మీరు చేస్తున్నటువంటి ప్రతి పని దీవించాలని, మీ కుటుంబాలు సుఖ సంతోషాలతో ఆయురారోగ్యాలతో అష్టైశ్వర్యాలతో పరడవిల్లాలని, మీరు చేస్తున్నటువంటి పనిని నిండారుగా ఆ భగవంతుడు దీవించాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ముఖ్యంగా ఈరోజు మీ ముందుకు రావడానికి ప్రధానమైనటువంటి కారణం రేవంత్ రెడ్డి గారు ఏడాది ముందు చెప్పిన అనేకమైనటువంటి అంశాలు ఏవైతే ఉన్నాయో ఆ అంశాల పట్ల ఆయన ఈ తెలంగాణ రాష్ట్రంలో చేస్తా అన్నటువంటి 100 రోజులలో చేస్తా అన్నటువంటి 6 గ్యారంటీలు, అదేవిధంగా 420 హామీలు ఏవైతే ఉన్నాయో మరి 100 రోజులలో చేస్తా అన్నటువంటి రేవంత్ రెడ్డి సర్కార్ దాదాపుగా ఇవాళ 3వ తారీఖులో ఉన్నాం. జనవరి 7వ తారీఖు వస్తే మళ్ళీ 13 మాసాలు అవుతుంది. దాదాపు 400 రోజులు జరుగుతున్నటువంటి ఈ నేపథ్యంలో మరి 100 రోజులలో జరిగినటువంటి ఆయన చెప్పినటువంటి ఏవైతే హామీలు ఉన్నాయో ఆ హామీల మీద రోజుకో అబద్ధం, పూటకో అబద్ధం మాట్లాడుతున్నటువంటి రేవంత్ రెడ్డి సర్కార్ మొట్టమొదటిగా రేపు క్యాబినెట్ సమావేశం ఉన్నది. నిన్న మొన్న ఈరోజు కూడా ఒక ప్రత్యేకమైనటువంటి క్యాబినెట్ సబ్ కమిటీ రైతు భరోసా మీద ఒక కమిటీ వేసి ఆ కమిటీ ద్వారా వచ్చినటువంటి రిపోర్ట్ ద్వారా రైతు భరోసా ఇస్తామని చెప్పి ఈ సబ్ కమిటీల పేరట, క్యాబినెట్ పేరట అసెంబ్లీలో దీన్ని తీర్మానం చేసి ఇవ్వాలి. ఆనాడు కేసీఆర్ గారు ఏదైతే చెప్పినరో ఆ ఇచ్చినటువంటి ఏవైతే రైతు బంధు ఉందో ఆ రైతు బంధు అంశంలో మరి ఆనాడు ఇచ్చినటువంటి వాటిని అమలు చేయడంలో ఆనాడు కేసీఆర్ గారు ఇస్తా అన్న 5,000 ఎకరానికి ఇవ్వడం జరిగింది. అదేవిధంగా ఈనాడు రేవంత్ రెడ్డి ఎన్నికల కంటే ముందు ఒక అంశాన్ని, 2 అంశాలను ఒక్కసారి మనం రేవంత్ రెడ్డి గారు ఎన్నికల కంటే ముందు ఈ రైతు భరోసా మీద ఏం చెప్పిండో ఒకసారి విందాం. మాకేమైనా ధమాక్ లేదా? కేసీఆర్ అంటున్నాడు కాంగ్రెస్ వస్తే రైతు బంధు బంద్ అవుతుంది. ఎందుకు బంద్ అవుతుంది? మేమేమన్నా దివాలా కాలమా? మాకేమైనా ధమాక్ లేదా? కేసీఆర్ అంటున్నాడు కాంగ్రెస్ వస్తే రైతు బంధు బంద్ అవుతుంది. ఎందుకు బంద్ అవుతుంది? మేమేమన్నా దివాలా కాలమా? మాకేమైనా ధమాక్ లేదా? కేసీఆర్ అంటున్నాడు కాంగ్రెస్ ఇవాళ ఈ ధమాక్ లేనోళ్ళు ఎవరో యావత్ తెలంగాణ సమాజానికి అర్థమై ఉంటాయి నాకు తెలిసి. కేసీఆర్ ఏం చెప్పిండట, కాంగ్రెస్ వస్తే రైతు బంధు రామ్ రామ్ అన్నాడు, మాకు ధమాక్ లేదా? మరి ఇలా ధమాక్ లేనోళ్ళు ఎవరో ఇవాళ మూడు సార్లు ఇవాళ రైతు ఆయన చెప్పిన లెక్క ప్రకారంగా రైతు భరోసా ఇవ్వాలి.
ఎకరాన 7,501 7,501 ఇట్లా లెక్క పెట్టుకుంటూ పోతే దాదాపుగా ఒక్క రైతుకు మరి 20,000 రూపాయలు ఎకరానికి ఇవాళ రేవంత్ రెడ్డి బాకీ ఉన్నాడు. కాంగ్రెస్ ప్రభుత్వం బాకీ ఉంది. మరి ఆయన చెప్పిన మాటనేమో మాకు ధమాకు లేదా, మేము ఎందుకు ఇయ్యం, తప్పకుండా రైతులకు ఇస్తాం అని చెప్పిండు. ఇదే కాకుండా కౌలు రైతులకు కూడా గ్రామ సభలు పెట్టి రైతుకు వేరు, కౌలు రైతుకు వేరు, సపరేట్గా వేరువేరుగా అటు 12,000 వాళ్ళకు కూడా ఏడాదికి 12,000 ఇస్తామని చెప్పిండు. అంతేకాకుండా భూమి లేని ఉపాధి కూలీలకు సంవత్సరానికి 12,000 ఇస్తాం. రైతు బంధు రైతుకి ఇస్తాము, అదేవిధంగా కౌలు రైతులకు సపరేట్గా ఇస్తాము, అదేవిధంగా ఉపాధి హామీ కూలీలకు కూడా 12,000 ఇస్తామని ఇవాళ రేవంత్ రెడ్డి సర్కార్, రేవంత్ రెడ్డి గారు ఎన్నికల కంటే ముందు, ఎన్నికల తర్వాత మాట్లాడేటప్పుడు కూడా తప్పకుండా ఇస్తాం, ఎందుకు ఇవ్వమా, డెఫినెట్ ఇస్తాం వాళ్ళకని చెప్పడం జరిగింది. ఎవ్వరికి ఇవ్వాల్సింది వాళ్ళకి ఇస్తామని అన్నాడు. కౌలు రైతులకే, రైతుకే, ఉపాధి హామీ కూలీలకే ఎవరిది వాళ్ళకే ఇస్తామని రేవంత్ రెడ్డి సర్కార్ అన్నాడు. కేసీఆర్ గారిని నిలదీశాడు. అరే 2 పంటలకు కాదయా, 3 పంటలకు ఎందుకు ఇవ్వవు, 3 పంటలకు ఎందుకు ఇవ్వని ఆనాడు కేసీఆర్ గారిని నిలదీశాడు. మరి 3 పంటలకు ఇవ్వన్నటువంటి రేవంత్ రెడ్డి, కేసీఆర్ గారిని నిలదీసినటువంటి రేవంత్ రెడ్డి ఇలా 2 పంటలకు ఎందుకు ఇవ్వని ఇలా మేము అడుగుతా ఉన్నాం. ఆనాడు 3 పంటలకు ఇవ్వమని డిమాండ్ చేసినటువంటి రేవంత్ రెడ్డి ఈనాడు 2 పంటలకు ఎందుకు ఇవ్వవు అని మేము అడుగుతా ఉన్నాం. అంతేకాకుండా ఇవాళ ఈ రైతు భరోసా ఈ కమిటీ, సబ్ కమిటీ మంత్రులతో ఉండేటువంటి ఇవాళ రేపు జరగబోతున్నటువంటి ఏదైతే సమావేశం ఉందో దాంట్లో జరుగుతున్న అంశం మాకు ఒక చాలా ఆందోళన కలుగుతా ఉంది. ఏంటిదంటే మళ్ళీ అప్లికేషన్లు తీసుకుంటారట. రైతు భరోసాకు అప్లికేషన్లు తీసుకోవడం ఏంది? ఇప్పుడు రైతు భరోసా ఇవ్వాలని చిత్తశుద్ధిగా నీకు నిజంగా రైతులకు ఇవ్వాలని ఉన్నది, ఓకే. ఇవ్వాలన్నప్పుడు కేసీఆర్ గారు ఇచ్చినటువంటి రైతు బంధు లిస్టులు ఉన్నాయి. ప్రతి గ్రామానికి ఒక క్లస్టర్ పరిధిలో రైతు వేదికలు ఉన్నాయి, అగ్రికల్చర్ ఆఫీసర్లు ఉన్నారు, ఏఈఓలు ఉన్నారు, అగ్రికల్చర్ ఎక్స్టెన్షన్ ఆఫీసర్లు ఉన్నారు. ఒకటే రోజు 24 గంటలలో నువ్వు 2 ఎకరాలకు ఇస్తావా, 3 ఎకరాలకు ఇస్తావా, 7 ఎకరాలకు ఇస్తావా, 10 ఎకరాలకు ఇస్తావా, సాగు జరుగుతున్న వివరాలన్నీ నీ ప్రభుత్వం దగ్గర రెడీ ఉంటాయి ఆల్రెడీ. నువ్వు కొత్తగా మళ్ళీ దరఖాస్తు తీసుకొని గట్లనే ఆనాడు కూడా చెప్పినటువంటి అంశం ఏంది, మేము రుణమాఫీ చేస్తాము, రుణమాఫీ చేయాలంటే మళ్ళా నీ పాస్ పుస్తకం ఇయ్యి, ఆధార్ కార్డు ఇయ్యి, ఈ ఆధార్ కార్డును, రేషన్ కార్డును లేకపోతే ఇంకో కార్డును బేస్ చేసుకొని రుణమాఫీ ఇస్తామన్నాం. రుణమాఫీ సంగతి మనం తర్వాతకు పోదాం. ఇలా రైతు భరోసా ఇచ్చే సంక్రాంతికి ఇస్తామని చెప్తాడు. ఆనాడేమో గిట్ల ఓనరీ గట్లా ఇచ్చేస్తామని అన్నారు. ఇగో ఇయ్యాల కేసీఆర్ ఇస్తే 5,000, రేపు మేము మాత్రం 7,500 ఎకరాన ఇస్తామని చెప్పారు. ఇంకో క్లారిటీ, ఏడాది అవుతుంది, 400 రోజులు అవుతుంది. ఈ ఎవరెవరికి ఎన్ని ఎకరాలు ఉంది అనే సమాచారం ప్రభుత్వం దగ్గర లేదా, నీకు తెలియదా? తెలుసుకోవాలనుకుంటే ఒక గంట సేపులా సెక్రటరీలో కూర్చొని గంట సేపులా వివరాలను తీసుకునేటువంటి అవకాశం ఉంటుంది. మరి నువ్వు ఆనాడు మాట్లాడిన పద్ధతి ఏంది, ఈనాడు మళ్ళీ రైతులను మోసం చేసేటువంటి పరిస్థితిలో ఇలా మళ్ళీ రేవంత్ రెడ్డి సర్కారు ఉన్నది. దరఖాస్తులు లేవు, దఫ్తర్ లేదు, ఏది లేదు. సంక్రాంతికి బరాబర్ మళ్ళీ ఏదో ఒక కారణం పెట్టి ఏం చేస్తాడు అంటే దీన్ని కూడా రైతు భరోసా కూడా ఎగ్గొడతాడు. ఇక పక్కా
చాలా ఎగ్గొట్టిండో ఆ అంశాలను తర్వాత మనం ముందుకు పోదాం. రైతు భరోసా ఇచ్చే ఉద్దేశం లేదు. రైతు భరోసా ఉద్దేశం ఉంటే ఇప్పటికే నువ్వు 5 ఎకరాలు 10 ఎకరాలు ఇస్తుంటివి. నువ్వు ఒక కటాఫ్ పెట్టి మేము ఇగో కేసీఆర్ ఇచ్చినట్టు అందరికి ఇవ్వలేమా రైతులకు, ఇగో 5 ఎకరాలకు ఇస్తాం, 5 ఎకరాలకు రేపటి నుంచి స్టార్ట్ మొదలుపెట్టి స్టార్ట్ చేయని వాళ్ళు అద్దన్నారా? 5 ఎకరాలకే 10 ఎకరాలకే అట్లా కాకుండా మళ్ళీ దరఖాస్తులు తీసుకొని అసలు వివరాలు లేనట్టు ఇప్పటికీ రైతు బంధు ఎవరికి గతంలో ఇయ్యనట్టు కేసీఆర్ గారు కరోనా పీరియడ్లో కూడా ఆయన రైతు బాంధవుడు కనుక తెచ్చుకున్న తెలంగాణలో ప్రతి రైతును బ్రహ్మాండంగా కాపాడుకోవాలని ఆయన గతంలో 2014 కంటే ముందు వ్యవసాయం దండగన్నటువంటి ప్రభుత్వాలను వ్యవసాయాన్ని పండగలా చేపించి చూపించి మరి బ్రహ్మాండంగా భూమికి బరువైతంత పంట తీసుకొచ్చే విధంగా కేసీఆర్ గారి ప్రయత్నాలు ఆనాడు రైతు బాంధవుడుగా మిగిలింది. మరి ఇవాళ మళ్ళొక వీడియో మనం చూద్దాం. ఆయన మాట్లాడింది మనం మాట్లాడేది కాదు. అరే సన్నాసి ప్రతి పంటకు రైతు బంధు ఇస్తా అంటున్నావు, మరి 2 పంటలకి వేస్తున్నావు, 3 పంటలకి ఎందుకు ఇస్తారు? పంటకు 5,000 ఎకరానికి ఇచ్చినావు, 2 పంటలకే ఇచ్చినాడు సన్నాసి రైతు బంధు. మరి 3 పంటలు పండిస్తే 3 సార్లు ఎందుకు ఇస్తారు రైతు బంధు? అంటే అతిథ్యం కదా. ఇరవై చెప్తాడు అయితే చెప్పేటోడు ఏమైనా చెప్తాడు. చంద్రశేఖరరావు కథ ఉంది. నేనేం చెప్తున్నా రుణమాఫీ అయిన అందరూ ముంబై పోయి మళ్ళీ 2 లక్షల రుణం తెచ్చుకోవాలి. డిసెంబర్ 9 నాడు నేను మార్పు చేస్తా. కాబట్టి రైతులందరికీ నేను విజ్ఞప్తి చేస్తున్నా, ఎంబడే బ్యాంకు పోయి లోన్లు తెచ్చుకోవాలి, వచ్చిన ఎంబడే నేను రుణమాఫీ చేస్తా. నేను సోనియమ్మ రాజ్యంలో కాంగ్రెస్ పార్టీ అధికారులకు వచ్చిన తక్షణమే రైతులకు ఏకకాలంలో 2 లక్షల రుణమాఫీ చేస్తాం. సోనియమ్మ రాజ్యంలో నూతన సంవత్సరం ఇవాళ మేము ఇప్పుడే వింటున్నాం ఆయన మాట్లాడినటువంటి మాటలు. ఎంబడే డిసెంబర్ 9 నాడు నేను ప్రమాణ స్వీకారం చేస్తా, ఇప్పుడు కేసీఆర్ ఇచ్చేదైతే మరి గిది నేను 2 లక్షల రుణమాఫీ చేస్తా వెంటనే అన్నాడు. తర్వాత రైతు భరోసా విషయంలో కూడా 3 పంటలు ఎందుకు సన్యాసి అన్నాడు. ఇప్పుడు సన్యాసి ఎవరు? మరి సన్యాసి ఎవరో ప్రజలు గ్రహించాలి. ఇలా 3 పంటలకు ఇస్తాడా, 2 పంటలకు ఇస్తాడా, 1 పంట కూడా ఇయ్యలే. అసలు సన్యాసి ఎవరు ఇలా తెలంగాణ రాష్ట్రంలో ప్రజలు గ్రహించాలి. ఇది ఆయనన్న మాటనే, ఇలా రేవంత్ రెడ్డి గారు అన్న మాటనే నేను ఒక్కసారి మళ్ళీ గుర్తు చేస్తా ఉన్నా. అదేవిధంగా మరి అందరూ రైతులకు ఇస్తా అన్నాడు, ఒకేసారి రుణమాఫీ, ఏకకాలం రుణమాఫీ అన్నాడు. ఏకకాలం అన్న తర్వాత దాన్ని మళ్ళో నెలకు మార్చిండు, మళ్ళో నెలకు మార్చిండు, మళ్ళో నెలకు మార్చిండు. ఇట్లా కంటిన్యూషన్గా నెల తరబడి మార్చి లాస్ట్కు 15 ఆగస్టుకి అన్నాడు. 15 ఆగస్టుకి అన్నది పోయి 15 ఆగస్టు నాడు మళ్ళీ డిసెంబర్ అన్నాడు. డిసెంబర్ వచ్చింది, డిసెంబర్ కూడా వేసిండు అంటే వేసిండు 50%. ఇంకొక 25 లక్షల మందికి రుణమాఫీ చేయాల్సినటువంటి బాకీ ఉన్నాడు. చొప్పదండి నియోజకవర్గం కాదు, తెలంగాణ రాష్ట్రంలో ఏ గ్రామానికన్నా 1 గ్రామానికి రేవంత్ రెడ్డి గారిని పిలుస్తా ఉన్నాం. ఆ గ్రామానికి వస్తా అంటే అక్కడ ముందు ఆయన కావాల్సిన ఏర్పాట్లన్నీ మేమే చేస్తాం. ఆ గ్రామంలో సంపూర్ణంగా రుణమాఫీ అయిందా అని నువ్వు నిరూపించాలి. నిరూపించకపోతే ఏం చేస్తావో కూడా చెప్పాలి. ఎందుకంటే అన్ని ఆయననే కండిషన్స్ చెప్తాడు కదా, రాజీనామా చేస్తానో రాజీనామా చేయాలనో. అప్పుడు హరీష్ అన్నను కూడా రాజీనామా చేయాలి, మేము ఇవ్వకపోతే ఇస్తే అని మాట్లాడిన ఆయన కనుక ఈయన కూడా ఏ గ్రామానికన్నా వచ్చి ఇగో ఇక్కడ 100% రుణమాఫీ అయింది అంటే ప్రూఫ్ చేస్తే మేము దేనికంటే దానికి ఛాలెంజ్. మరి నువ్వు రాజీనామా చేస్తావని నేను డిమాండ్ చేస్తా ఉన్నా. 60 లక్షల మంది రైతులకు 2 లక్షల రుణమాఫీ అని అన్నాడు. ఫస్ట్ పోయింది, అన్ని పోయినాయి. 60 లక్షలు పోయింది, 6 లక్షల మందికి కూడా పూర్తిగా ఇయ్యనటువంటి దౌర్భాగ్య పరిస్థితి వచ్చేసింది. 15 ఆగస్టు లోపు అన్ని రకాల పంటలు అన్నాడు. ఆ తర్వాత బోనస్ అన్నాడు, అన్ని పంటలకు బోనస్ అన్నాడు. బోనస్ ఏడ ఉందంటే బోగస్ అయిపోయింది. బోనస్ లేదు, బిజినెస్ లేదు, అన్ని పంటలు పోయి సన్న బియ్యంకి వచ్చాడు. సన్న బియ్యం నుంచి కొన్ని అందులో కొంతమందికే ఇచ్చారు, ఒక 5% 2% ఇచ్చి దాన్ని కూడా క్లోజ్ చేసుకున్నాడు.
తర్వాత ఇక మనం పెన్షన్కి వద్దాం. ఇగో కేసీఆర్ ఇస్తే 2000 ఇప్పుడు మళ్ళా కేసీఆర్ వచ్చినా గదే 2000 ఇస్తాడు. అదే కాంగ్రెస్ కోటేయండి మేము 4000 ఇస్తామని చెప్పిండు. మరి ఇవాళ 4000 పెన్షన్ తెలంగాణ రాష్ట్రంలో ఒక్కరికైనా ఇచ్చిండా అంటే దాదాపు 13 నెలల కాలం అవుతుంది. ఈయన చెప్పినటువంటి దానికి ఈయన ఒక్కొక్క 2000 అదనంగా అనుకున్నా లేదా కొత్తోళ్లకు 4000 చొప్పున ఇచ్చినా కూడా ఒక్కొక్క వ్యక్తికి ఎన్ని వేల రూపాయలైనా బాకీ ఉన్నాడో ఆ బాకీ ఆయన కట్టాలి. ఎందుకంటే ఇస్తానన్నాడు, ఎంబడే ఇస్తానన్నాడు కదా, 9 తారీఖే దాన్ని అమలు చేస్తా అన్నాడు కనుక కొత్తోళ్లకు 56,000, 2000లకు 26,000. ఇప్పుడు 26,000 బాకీ ఒకటి, 56,000 బాకీ ఒకటి. వాళ్ళకు ఉన్నాడు, ఎప్పుడు ఇస్తావో చెప్పాలి, అవన్నీ కూడా ఇవ్వాలి. అందుకే మరి రేవంత్ రెడ్డి సర్కార్ ఇంకో మా మహిళలకు కూడా చెప్పిండు. ఏం చెప్పిండు? 2,500 ప్రతి కుటుంబంలో ప్రతి మహిళకి ఇస్తాడు. ఇవాళ ఒక్కొక్క మహిళకు 2,500 బాకీ ఉన్నాడు. ఆ 2,500 బాకీ ఉన్న డబ్బులు ఎప్పుడు ఇస్తావో చెప్పు. బిడ్డ ఇడిచిపెట్టాం, నిన్ను తరిమి కొడతాం, ఇచ్చేదాకా కూడా మేము ఎంబడబడుడే మా పని. అదేవిధంగా ఇంకేమన్నాడు? ఇగో కేసీఆర్ 1 లక్ష రూపాయలే కళ్యాణ లక్ష్మి, మమ్మల్ని గెలిపియండి, అదనంగా తులం బంగారం ఇస్తామని చెప్పడం జరిగింది. దాదాపు దగ్గర 1,00,000 మంది పెళ్లిళ్ళు జరిగిండవచ్చు ఈ 13 మాసాల కాలంలో. మరి వాళ్లకు తులం బంగారం అంటే 90,000 చొప్పున, ఒక్కొక్కరికి 90,000 చొప్పున ఉంటుంది. దాదాపు 800-900 కోట్ల రూపాయలు మా ఆడబిడ్డలకు, మా అక్క చెల్లెలకు, లగ్గమైనటువంటి వాళ్ళకి అందరికి కూడా ఇవాళ బాకీ ఉన్నాడు. అది కూడా ఇయ్యాలని చెప్తా ఉన్నాం. నిరుద్యోగ భృతి కూడా 4,000 ఇస్తాం అని ఆనాడు చెప్పిండు. మరి 13 నెలలుగా ఒక్కొక్క మా నిరుద్యోగ విద్యార్థికి ఆ లెక్కలు కూడా నీ దగ్గర ఉంటాయి, వాటికి సంబంధించినటువంటి వివరాలు కూడా, నిరుద్యోగుల వివరాలు నీ దగ్గర ఉంటాయి. ఆ 4,000 కూడా ఆ నిరుద్యోగులకు ఇవ్వాలి. మా కాలేజీ పోయే స్కూటీలు ఇస్తానని మా బిడ్డలకు, కాలేజీకి పోయి చదువుకునేటువంటి బిడ్డలందరికీ ఆ రోజు వేదిక మీద బహుశా రాహుల్ గాంధీ, అదేవిధంగా రాహుల్ గాంధీ వాళ్ళ చెల్లె ప్రియాంక గాంధీ అట్లాంటి వాళ్ళందరి మీద చెప్పిండు 2,500 ఇచ్చేసినాడు. రాహుల్ గాంధీ ఎంపీ ఎలక్షన్లో వచ్చినప్పుడు ఒక మాట అన్నాడు, 2,500 తెలంగాణలో అమలవుతుందని అన్నాడు. మరి ఎవరికి ఇచ్చిరో తెలియదు. ఏ రాష్ట్రంలో ఇద్దరు, తెలంగాణలో అయితే ఒక్కరికి కూడా ఇది ఒక స్కూటీ కూడా ఇయ్యలే, 2,500 ఇయ్యలే, 4,000 నిరుద్యోగ భృతి రాలే. మరి ఈ యొక్క రేవంత్ రెడ్డి సర్కార్ మేము అన్ని చేసినాం. మన ఈ 2 లక్షల రుణమాఫీ కూడా అయిపోయిందని చెప్పి డిసెంబర్లో. ఈ అయిపోవడేందో ఇచ్చుడేందో ఏదో మాటలు చెప్పి, మాటలేమో కోటలు దాటుతాయి, చేతలు గడప దాటాయి అన్నట్టుగా ఈ కాంగ్రెస్ ప్రభుత్వం యొక్క పరిస్థితి ఉన్నది. అంతేకాకుండా జాబ్ క్యాలెండర్ అన్నాడు. ఇక ఎప్పటికప్పుడు నెల ప్రణాళికలు చేస్తాం, జాబ్ క్యాలెండర్, ఖాళీ అయిన ఉద్యోగాలను వెంటనే భర్తీ చేస్తామని అన్నాడు. ఇంకొకటి ఏమన్నాడు? 2 లక్షల ఉద్యోగాలు డిసెంబర్ లోపు 2 లక్షల ఉద్యోగాలు ఇస్తాడు. 31 డిసెంబర్ అయిపోయింది హరిశంకరన్న, 24 అయిపోయింది కదా, ఇప్పుడు 25కి వచ్చినాం. 31 డిసెంబర్ లోపు 2 లక్షల ఉద్యోగాలు ఇస్తాడు. కోదండరాం కూడా చెప్పాడు. కోదండరాం ఇప్పుడు వాళ్ళతోటే ఉన్నాడు కదా, అని వాళ్ళతోటే. మరి కోదండరాం అన్న వెనకట ఉద్యమాలు చేసిండు కనుక ఆయన నన్న రేవంత్ రెడ్డి గారికి గుర్తు చేయాలి. ఎప్పుడు ఇస్తారు జాబ్ క్యాలెండర్, ఎప్పటి నుంచి అమలు చేస్తారు? ఈ 2 లక్షల ఉద్యోగాలు కేసీఆర్ గారు చెప్పిన దాని ప్రకారంగా మేము 2 లక్షల పైచీలకు ఉద్యోగాలు ఇచ్చినాం. మేమిచ్చిన 30,000 పైచీలకు నోటిఫికేషన్ రాసిన పరీక్షలు గవే ఇచ్చి మళ్ళీ నేను ఇచ్చినా అని చెప్పుకుంటాను. అంటే పత్రాలు ఇచ్చుడు, మేము ఇచ్చినా అని చెప్పుకున్నాడు. ఇక ధైర్య అంటే ఎవరికో పుట్టిన బిడ్డను, మా బిడ్డని ఎత్తుకొని సంబరపడ్డట్టుగా రేవంత్ రెడ్డి సర్కారు ఉన్నది. ఓ 20,000 నోటిఫికేషన్ ఏదో వేసినట్టున్నాడు తప్ప ఇంకేం లేదు. మా దళితులకు దళిత బంధు కేసీఆర్ ఇస్తాడు, కానీ నేను 12 లక్షలు ఇస్తా, 10 లక్షలు కాదు 12 లక్షలు ఇస్తా అంబేద్కర్ అభయహస్తం కింద అని చెప్పిండు. మరి ఈ అంబేద్కర్ అభయహస్తం ఎప్పటి నుంచి ప్రారంభం అవుతుంది, ఎవరెవరికి ఇస్తావు, ఎట్లు ఇస్తావు అనేటువంటిది కూడా
రేపు క్యాబినెట్ ఉంది కనుక ఇదంతా నేను అడుగుతా ఉన్నా రేవంత్ రెడ్డి గారిని. క్యాబినెట్లో ఉండే మంత్రులు కూడా రేపు వీటన్నిటి మీద చర్చ పెట్టాలి. నాకు ఒకటి గుర్తుకొస్తుంది, మన వరంగల్ వచ్చినప్పుడు సీతక్క ఉన్ను కొండా సురేఖ మంత్రులు అడుగుతా ఉన్నారు, అన్నా నువ్వు మా కాన్స్టిట్యున్సీకి వచ్చినవే, మరి ఇప్పటి వరకు మేము జనంలోకి పోదామంటే ఎట్లా పోవుడు, మాకు ఒక్క రూపాయి కూడా డెవలప్మెంట్ రోడ్డో ఇదో అదో ఏదైనా పనికి ఒక్క రూపాయి ఇవ్వకపోతేవి, మేము ప్రజలకి ఎట్లా పోవుడు ఎట్లా తిరుగుడు అని చెప్పి ప్రత్యక్షంగా కొండా సురేఖ సీతక్కలే మంత్రులే అడుగుతా ఉన్నారు. అంటే ఈ రాష్ట్రం వచ్చి తెలంగాణ తెచ్చుకున్న అభివృద్ధి జరగాలని ఆనాడు కేసీఆర్ గారు సాగునట్లుగా తెచ్చిన తెలంగాణను ఇలా ఆగం చేస్తున్నారు. రైతులు ఆగమైపోయారు, ఇలా మహిళలు ఆగమైపోయారు, అంతేకాకుండా నిరుద్యోగులు ఆగమైపోయారు. అదేవిధంగా మరి ఇందిరామ్మ ఇండ్లు అన్నాడు, ఒక్క ఇల్లన్న ఇచ్చినారు తెలంగాణ రాష్ట్రంలో? ఏడాది కాలంలో ఒక్క ఇల్లన్నా ఇచ్చిండ్రా? ఇస్తే ఏడిచ్చిరో చూపించాలి. నాకు ఈ మధ్యలో కనబడిన పేపర్లలో సోషల్ మీడియాలో ఆడేడా చూస్తానా, 2 లక్షల ఇండ్లు హైదరాబాద్లో ఉన్న ఇండ్లకు, మేము కట్టినటువంటి ఇండ్లకు 3 రంగులు వేస్తున్నారు. ఏదో పాట కూడా పాడింది అలా, 3 రంగుల జెండా బట్టి అని ఏదో పాటలు పాడింది వెనకట. మరి గిదేనా మేము కట్టినటువంటి వాటికి, మేము గృహప్రవేశం చేసేటువంటి వాటికి, పేదలను అలా పంపేటువంటి వాటికి 3 రంగులు వేసుకొని ఇలా మేమిచ్చినామని చెప్పుకునేటువంటి దౌర్భాగ్య పరిస్థితి రేపు వాళ్ళు చేయబోతా ఉన్నారు. నీ ప్రభుత్వం వచ్చి నువ్వు దానికి గ్రాంట్ విడుదల చేసి, నీవు పునాది రాజ చేసి, నువ్వు దానికి కొబ్బరికాయ కొట్టి ప్రారంభించింది ఒక్క ఇందిరమ్మ ఇల్లు. మా దళితులు, గిరిజనులు, బడుగు బలైన వర్గాలు వాళ్ళందరూ కూడా ఎదురు చూస్తూ ఉన్నారు. ఇందిరమ్మ రాజ్యం చేస్తా, ఇందిరమ్మ రాజ్యంలో ఇందిరమ్మ ఇండ్లు వస్తాయంటే ఇందిరమ్మ ఇండ్లు రాలే. ఏమొచ్చినాయి? ఈ కాంట్రాక్టర్ల మంత్రుల జేబులు నిండుతున్నాయి. ఇందిరమ్మ రాజ్యంలో ఎమర్జెన్సీ పాలన వచ్చింది తప్ప ఇవాళ తెలంగాణలో ఒక్క ఇల్లు కూడా రాలే. అంతేకాకుండా గురుకుల పాఠశాలలు కేసీఆర్ పాలన కంటే ముందు 2014 ఇదే కాంగ్రెస్ ప్రభుత్వం పాలన చేసినప్పుడు అప్పుడు పురుగుల పడ్డ అన్నం, పలచటి చారుతోటి అన్నం ఉంటుండే. 200 గురుకుల పాఠశాలలు ఉంటే దళిత, గిరిజన, బడుగు బలైన వర్గాల జీవితాలు కేవలం చదువుతోటే మారుతాయని అంబేద్కర్ గారి ఆశయాలకు అనుకూలంగా దాదాపు 1021 గురుకుల పాఠశాలలు చేసి ఒక్కొక్క విద్యార్థి మీద 1,20,000 రూపాయలు ఖర్చు పెట్టి నాణ్యమైనటువంటి కార్పొరేట్ విద్య ఒక దిక్కు, పౌష్టికాహారాన్ని ఒక దిక్కు అందిస్తే ఇవాళ రేవంత్ రెడ్డి సర్కార్లో 57 మంది విద్యార్థులు ఇలా ఆత్మహత్యలు చేసుకునే దౌర్భాగ్య పరిస్థితి వచ్చింది రేవంత్ రెడ్డి పరిపాలనలో. అంతేకాకుండా 1000కి పైగా ఇలా పురుగులన్నం. నేను గంగాధర జూలై మాసంలో గంగాధర పోయి ఒక గురుకుల పాఠశాల పోతే పురుగులు అన్నం తింటారు పిల్లలు. అరే గిట్ల తింటాను భయ అని అడిగితే ఆ పిల్లలు సమాధానం ఏంటంటే ప్రిన్సిపాల్ గారు ఏమన్నారట అంటే పురుగులు తీసేసి అన్నం తినరు అని చెప్పిందట. గంత దౌర్భాగ్య పరిస్థితి. ఫుడ్ పాయిజన్ అయి ఆసుపత్రి పాలవుతున్నారు ఇవాళ తెలంగాణ గురుకుల పాఠశాల పిల్లలు. మేము ఆ గురుకుల పాఠశాలలు పోయి విజిట్ చేద్దామని పోతే అరెస్టులు చేస్తూ ఉన్నారు, నిర్బంధిస్తూ ఉన్నారు, అక్రమ కేసులు పెడతా ఉన్నారు. ఇవన్నీ కూడా డైవర్షన్ పాలిటిక్స్ తప్ప రేవంత్ రెడ్డి సర్కారు వీళ్ళకి చేసింది ఏం కూడా లేదని చెప్పి మీ ద్వారా తెలంగాణ ప్రజలకు తెలియజేస్తా ఉన్నాం. ఇందిరమ్మ రాజ్యం, సోనియమ్మ రాజ్యం అంటే ఎంత గొప్పగా ఉంటుందని అనుకున్నాం. వాళ్ళు మార్పు 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 అన్నారు. సూర్యమ్మ ఏం మార్పు ఉంటుందా, ఎంత పెద్ద మార్పు వస్తుందా, తెలంగాణ ప్రజల జీవితాల్లో ఎంత వెలుగు నిండుతుందా అని తెలంగాణ ప్రజలు ఆశించారు. మేము కూడా అనుకున్నాం ఓ బాగా చేస్తాడు, మార్పు తీసుకొస్తాడు. మార్పు అంటే ఇలా తెలంగాణ ప్రజల్లో అన్నదాతలు ఆగమైపోయారు. హైడ్రా పేరుతో ఇండ్లు కూల్చిరి. ఇండ్లు ఇందిరమ్మ ఇండ్లు కట్టుడు కాదు, ఉన్న ఇండ్లు కూల్చేసిరు. ఉన్న హైడ్రా పేరుతో ఉన్న ఇండ్లను కూల్చేసి ఇలా పేదల మరి వాళ్ళ పొట్ట కొడతా ఉన్నారు, వాళ్ళ జీవితాలతో చెలగాటాలు ఆడుతూ ఉన్నారు. అంతేకాకుండా ప్రజాపాలన డైరెక్ట్గా రావచ్చు అని అన్నారు. అంతకుముందు ప్రగతి భవన్ అనేది ప్రజా భవనాన్ని పెట్టిన ప్రజాభవన్లోకి పోయే దిక్కే లేదు. నేను అనుకున్నాను నిజంగానే ఈయనేదో కొత్త మార్పు తీసుకొస్తాడని. కొత్త మార్పు కాదు, ఉన్న గోసి ఊడిపోయే పరిస్థితి వచ్చేసింది. కంచెలు, నిర్బంధాలు, అరెస్టులు తప్ప, అణిచివేతలు తప్ప ఈ ప్రభుత్వం సాధించింది ఏం లేదు. ఇదొక అసమర్థ పాలన తప్ప, చేతగాని పాలన, మాటలు చెప్పుడు తప్ప ఇవాళ పేద బడుగు బలహీన వర్గాలకు చేసింది ఏం లేదు. 10 ఏళ్లలో 100 ఏళ్ల ప్రగతి కేసీఆర్ గారి సారథ్యంలో జరిగితే ఏడాది పాలనలో ఇవాళ మళ్ళా 10 ఏళ్లు వెనక్కిపోయింది
ఇవాళ తిరిగి తెలంగాణ ప్రజలు రియల్ ఎస్టేట్ నాశనం అయిపోయింది, ఐటీ రంగమంతా వెళ్ళిపోతా ఉంది, అన్ని రంగాలు కుదేలైపోయినాయి. ముఖ్యంగా వ్యవసాయ రంగం చాలా ఘోరమైనటువంటి పరిస్థితి అయిపోయింది. ఇలా విజయోత్సవాలన్నీ కూడా పెట్టుకున్నారు. విజయోత్సవాలు ఏం సాధించినామని విజయోత్సవాలు? 4,000 పెన్షన్ ఇచ్చినామని విజయోత్సవాలా? తులం బంగారం ఇచ్చినామని విజయోత్సవాలా? ఏం సాధించినామని ఇలా రైతు భరోసా ఇచ్చినామని విజయోత్సవాలా? ఇలా మరి ఆయన విజయోత్సవాలు ఎందుకు కూడా చేసిండో ఒకసారి ఆలోచించాలి. తెలంగాణ పరిస్థితి ఎట్లయిపోయిందంటే కుక్కలు చెప్పిన విస్తారలాగా అయిపోయింది. అంతేకాకుండా ఇలా ఏం పాలన అని అనుకుంటున్నంటే ఇది ఒక తుగ్లక్ పాలన అనుకుంటారు. తెలంగాణలో ఏం పాలన జరుగుతుందంటే ఒక తుగ్లక్ లాగా రేవంత్ రెడ్డి సర్కార్ నడుస్తూ ఉంది. తుపాగ్రామున మాటలు ఎట్లుంటాయో, ఏదో తూము కింద మంట పెట్టి చెరల నీళ్లు పోసి అన్నం వండి పెడతానన్నట దేశానికంతా ప్రపంచానికంతా. గట్లనే ఇవాళ మన రేవంత్ రెడ్డి సర్కార్ కూడా ఇక మాటలైతే పెద్ద పెద్ద మాటలు కోటలు దాటినాయి తప్ప ఇలా ఏ ప్రజలకు కూడా జరిగింది ఏం లేదు. 13 నెలలుగా జరిగింది ఏం లేదు, ఒరిగింది ఏం లేదు. కనుక ఇప్పటికైనా వాళ్ళు చెప్పినటువంటి ఏవైతే ఈ యొక్క ప్రజాపాలనలో 6 గ్యారంటీలు అని చెప్పినరో ఈ 6 గ్యారంటీలను వాళ్ళు చూపించినటువంటి వరంగల్ డిక్లరేషన్ కానీ, మహాలక్ష్మి కానీ, రైతు భరోసా కానీ, ఇందిరమ్మ ఇండ్లు కానీ, గృహజ్యోతి కానీ, యువ వికాసం కానీ, చేయుత కానీ ఇవన్నీ కూడా వాళ్ళు అమలు చేయాలి. అమలు చేయకపోతే తప్పకుండా మీ భర్తం మీకు తగిన శాస్తి చేస్తాం. ఇచ్చేదాకా ఇచ్చే వరకు 6 గ్యారంటీ అమలు చేసేంత వరకు మేము విడిచిపెట్టే ప్రసక్తే లేదు. ప్రజల పక్షాన కొట్లాడతాం. మీరు ఎన్ని కేసులన్నా పెట్టుకోరు, మీరు ఎన్ని నిర్బంధాలన్నా చేయండి, ఏది చేసినా విడిచిపెట్టే సమస్య లేదని చెప్పి రేవంత్ రెడ్డి సర్కార్కు మరి తెలియజేస్తూ డిమాండ్ చేస్తూ మీరు ఖచ్చితంగా ఈ సంక్రాంతికి రైతు భరోసా ఇస్తా అన్నారు, ఇవ్వండి. మళ్ళా రుణమాఫీ లాగా చేయకండి, ఇవాళ తులం బంగారం లాగా చేయకండి, ఇవాళ మళ్ళీ మా ఎగ్గొట్టినటువంటి ఆ పథకాలలాగా చేయకండి అని చెప్పి నేను డిమాండ్ చేస్తూ వెంటనే వాళ్ళు సంక్రాంతికి ఇస్తున్నటువంటి రైతు భరోసా 7,500 ఎకరాన మళ్ళీ దరఖాస్తు లేకుండా మీ దగ్గర అన్ని ఆల్రెడీ వివరాలు ఉన్నాయి. ఆ వివరాల ప్రకారంగా మీరు ఎన్ని ఎకరాలకు ఇస్తారో దాని ప్రకారంగా ఇవ్వాలని చెప్పి నేను డిమాండ్ చేస్తాను.